జూలై 5, 2026 రోజున యాదాద్రి భువనగిరి జిల్లా బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి బీసీ ప్రజలందరూ కూడా అక్కడ సమావేశం ఏర్పాటు అవుతోంది. ఆ సమావేశాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహిస్తోంది. ఈ సమావేశం ఒక చారిత్రాత్మకమైనటువంటి సమావేశం. సరిగ్గా అదే మైదానంలో ఏదైతే చనిపోయి అమరుడైనటువంటి గద్దరన్న మొట్టమొదటిసారిగా అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానం అనేటువంటి పాట మొట్టమొదటిసారిగా అక్కడే పాడిండు. అలాగే తెలంగాణ జనసభ లాంటి సభలను బెల్లి లలితక్క ప్రారంభించినటువంటి స్థలం అది. అనేక మంది ఉద్యమకారులకు వేదికైంది ఆ కళాశాల మైదానం. సేమ్ అక్కడే ఆ చారిత్రాత్మకమైనటువంటి ప్లేస్లోనే అత్యంత చారిత్రాత్మకమైనటువంటి సభను నిర్వహించబోతా ఉన్నాం. ఇది జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమంలో ఒక మాట చెప్పేవాడు. తెలంగాణ ఉద్యమం ముగిసిన తర్వాత మళ్ళీ ఒక ఉద్యమం పుట్టాలి అనేటువంటి మాట చెప్పినాడు. ఆ ఉద్యమమే ఈ ఉద్యమం. ఈ ఉద్యమంలో చాలా క్లారిటీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉంది. ఎవరెంతో వారికంత అనేటువంటి మాట చెప్తా ఉంది. మా ఆత్మగౌరవ గీతంలో కూడా అదే మాట చెప్పినాం. ఎవరి సొమ్ము ఎవరు తినకూడదు, ఎవరెంతున్నారో వాళ్లకు అంత వాటా దక్కాల్సిందే అన్ని విషయాల్లో. అది ఆర్థికం కానీ, లేదంటే సంపద పంపిణీ కానీ, అధికారం కానీ, ఉద్యోగం కానీ అన్నిట్లలో సమాన వాటా దొరకాలనేటువంటిది జయశంకర్ సార్ కలలుగన్న తెలంగాణది. ఆ తెలంగాణను సాకారం చేయడం బీసీలుగా మా ముందున్నటువంటి అంశం. అందుకోసమే ఆ కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి. యాక్చువల్గా జూలై 4 తారీఖు రోజే మేము ఈ సభను అంటే ఇవాళే పెట్టాలనుకున్నాం. కానీ ట్రాన్స్పోర్టేషను ఇతర అంశాలను పరిశీలించిన తర్వాత ఆదివారం రోజు అయితే బెటర్ అనేటువంటి ఉద్దేశంతో జూలై 5 తారీఖు దాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈ సమావేశం తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ పాదయాత్రకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్లాన్ చేస్తూ ఉంది. ఆ డేట్ను కూడా అతి త్వరలోనే మీ అందరికీ అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా నేను డిజిటల్ మీడియాని ఒక విషయానికి కోసం మీ అందరినీ ఆ సభకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నా. ఎందుకు ఆహ్వానిస్తున్నా అంటే ఈ చారిత్రాత్మకమైనటువంటి అంశం, అందులో జరిగేటువంటి పరిశోధనతో కూడినటువంటి చర్చ, అది అందరికీ రావాల్సినటువంటి సబ్జెక్టు. ఎందుకంటే చాలామంది ప్రొఫెసర్లు కొన్ని నెలల పాటు దానిపైన రీసెర్చ్ చేసి బయటికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో దాన్ని నేనే ప్రజెంట్ చేయబోతా ఉన్నా. సో దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేది కూడా ఈనాటి యువతరంగా ఉన్నటువంటి డిజిటల్ మీడియా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెర్చ్ పేపర్లు ఈ జర్నలిస్టులకు చాలా ఉపయోగపడతాయి. ఆ రీసెర్చ్ పేపర్లన్నింటినీ కూడా అక్కడ బయట పెట్టబోతా ఉన్నాం. చాలా భయంకరమైనటువంటి లెక్కలు మీ ముందుకు రాబోతా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ మీరు సాక్ష్యంగా నిలవాలని మీ అందరికీ నేను ఒక లింక్ పంపించి ఆ లింక్ ద్వారా ప్లే చేయమనొచ్చు. కానీ మీరు ప్రత్యక్షంగా ఆ క్లాస్ వినాలని. జరగబోతుంది సభ కాదు, సభలో ఒక బ్రహ్మాండమైన క్లాస్ జరగబోతా ఉంది. ఇదివరకు దాకా ఏ సభలో కూడా అట్లాంటి విధానంలో జరగలేదు. అది జరగబోతా ఉంది. దానికి ప్రత్యక్ష సాక్షులుగా మీరుంటే రేపు పొద్దున ఈ తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచి లాంటి వాళ్ళు, ఒక న్యాయ నిర్ణేతలుగా మీరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డిజిటల్ మిత్రులందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తా ఉన్నాను.